అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కన్యా రాశి వారికి ఈరోజు కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, వారి 2025 సంవత్సరం మార్చి 31వ తేదీ సోమవారం దిన ఫలితాలు ఈ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 7:45 తర్వాత ఈ వార్త మీకు అందబోతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఎటువంటి వార్తను మీరు అందుకోబోతున్నారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, కన్యా రాశి వారి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన పరిహారాలు కానీ ఏమిటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని గమనిస్తే కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో కన్యా రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటారు. అలానే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పరిస్థితుల కూడా ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత స్థానాల్లో అధిరోహించాలని తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది. అలాగే తాతల నాటి ఆస్తి నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. వంశపారపర్యంగా వచ్చిన ఆస్తులను వీరు ఆలోచనతో అభివృద్ధి చేస్తారు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం మార్చి 31వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు చూస్తే గనక, ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు. అలాగే చాలా కాలంగా కలుసుకోవాలనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా వారిని కలుసుకోవాలనుకుంటున్నట్టు కానీ కలుసుకోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు నూతన ప్రయోగాలకు చేస్తున్న వారికి కూడా సమయం బాగా ప్రయత్నం కలిసి వస్తుందని, దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. ముఖ్యంగా ఒక వార్త మీకు అందుతుంది. రాత్రి 7:45 తర్వాత మీ యొక్క స్నేహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ ఒక శుభవార్తను అయితే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే ఇది ఏదైనా శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాలను మీరు అందుకోబోతున్నారు. ఇది మీకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. చాలా రోజులుగా ఈ వార్త కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా ఈ కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అపరిచిత వ్యక్తులను నమ్మకండి, వారి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించకూడదు. వాహనదారులైనప్పటికీ, కాలినడకన నడుస్తూ వెళ్ళిన వారైనప్పటికీ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించకూడదు. రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఉపయోగాలు అస్సలు మాట్లాడకండి, మీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు మీరు ఒక నూతన వ్యక్తితో పరిచయాన్ని ఏర్పరచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముందు వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే, అంటే ఏదైనా అవకాశం కోసం, ఆదాయ మార్గాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది. ఈరోజు తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకి మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే పేదల గొడుగులు పాదరక్షలు దానం చేయడం వల్ల కూడా ఎన్నో పుణ్యఫలం కూడా దక్కుతుంది. కాబట్టి 2025 మార్చి 31వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం అయితే కన్యా రాశి వారికి ఈ విధంగా అయితే ఉంటుంది. కాబట్టి రాత్రి 7:45 తర్వాత ఈ వార్త మీకు అందుతుందో కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టి అనవసరమైన విషయాల్లో సమయాన్ని వృధా చేయవద్దు. మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.
వాస్తు దోషం పెరగకుండా చూసుకుంటారు, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అదేవిధంగా గొప్ప ఆర్థికంగా ఏర్పడిన పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతరం సాధన వల్ల పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగిపోతే అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క పనితీరు దృష్టిలో ఉంచుకొని సాగుతారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎదుటివారిని అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రశాంతంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. దురాశ అత్యాశలను తగ్గిస్తారు. ఖర్చులను తగ్గిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క రంగాల్లో అన్నీ అనుకూలంగా సాగడం, కీలక సమయాల్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరగడం, ఆరోగ్యం అనుకూలిస్తుంది. తోటి వారితో సంభాషించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం. ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఆర్థికంగా వేరే ఇటువంటి ఫలితాలు అందిన ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సుఖ సౌఖ్యాలు ఏర్పడడం, వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటివారి వలన మేలు చేకూరుతుంది. ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. అధికారులు మీ యొక్క పనితీరు ఒక ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ధనయుగం ఏర్పడుతుంది. కర్మసిద్ధి కలదు. కొన్ని కీలక వ్యవహారాల అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. కొన్ని చర్చలు లాభిస్తాయి. ప్రారంభించేటువంటి పనులు అనుకూలత ఏర్పడుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం, శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధనలాభం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం, గౌరవ సత్కార్యాల అందును సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. బాధ్యతలు పెరగడం, అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు మీకు వింటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యం సహకరిస్తుంది. సుఖ సౌఖ్యాలు ఏర్పడడం, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారి వలన మేలు చేకూరుతుంది. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ధనయోగం ఏర్పడుతుంది. పనిలో జాప్యం జరగకుండా చూసుకుంటారు. మీ యొక్క అంచనాలను విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. మనస్సును లక్ష్యంపై ఎన్ని కృతం చేసినారో స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. మొహమాటాన్ని దరిచేరనివ్వవద్దు. నిర్లక్ష్యం చేసేటువంటి అలాంటి సమస్య కూడా జరుగును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది. సమయం పాలతో పని పూర్తి చేస్తారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అదేవిధంగా మిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వండి బకాయిలు వసూలు చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. వృత్తి, వ్యాపారం అనుకూలంగా సాగడం, నిరుద్యోగులకి పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. పురోగతి ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు పెరగడం, చేపట్టినటువంటి వ్యవహారాల్లో వ్యక్తుల సహాయ సహకారాలు అందడం, ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఆర్థిక స్థితి ఆశించిన విధానంగా ఉంటుంది. అదేవిధంగా సోదరు నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగడం, వ్యాపారంలో ఆశించిన ఫలితాలు మెరుగుపడడం, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలు పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి కీలక విషయాలను తెలుస్తాయి. చేపట్టినటువంటి పనులు అవిరోధాలు తొలగడం, నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్టంతో పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో పాటు మాట పట్టింపులు తొలగిన ఉద్యోగాలు కొంత అనుకూలంగా సాగు. నూతన వాహన యోగం ఏర్పడడం, వ్యాపారంలో లాభసాటిగా సాగడం, చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందడం, గృహం ఉన్న బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు.
అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. కాబట్టి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.